అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 7 షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ అండి, డార్క్ స్కై బ్లూ తీసేసుకోండి, సరిపోద్ది. కిందటి వీడియోలో మీకు ఏం చెప్పానంటే చేతులు కాళ్ళు మొత్తం రెడీ చేసేసుకోండి అని చెప్పాను. ఫ్రాక్ వెళ్ళే విధానం నేను షేర్ చేశాను. ఓకేనా, మొత్తం ఇలా రెడీ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే పెండింగ్ ఉన్న వర్క్ ఏంటంటే, ఇప్పుడు బాయ్ టెడ్డీ బేర్ గర్ల్ టెడ్డీ బేర్ వేరియేషన్ మనం చూపించగలగాలి కాబట్టి అసలు ఎక్కడెక్కడ చూపించామనేది చెప్పిన తర్వాత ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ఆ లెంత్ చెప్తాను మీకు. ఇదిగోండి బాడీ పార్ట్, ఒకసారి చూడండి. బాడీ పార్ట్లో ఏం చేసాము, ఇక్కడ వరకే అల్లికంతా ఒకటే వస్తాయి, బీడ్స్ కలర్స్ చేంజ్ చేస్తేనే ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి బాడీ పార్ట్ కొని ఇక్కడ డార్క్ స్కై బ్లూ తీసేసుకున్నాము. ఇక్కడోనో ఫ్రాక్ లాగా అల్లాలి కాబట్టి గర్ల్ కాబట్టి ఇక్కడ మోడల్ ఇచ్చాం అనమాట. ఈ మోడల్ లాగా డిజైన్ చేసాం ఫ్రాక్ని. ఓకేనా, బేబీ ఫ్రాక్ లాగా ఇక్కడ డిజైన్ చేసాం. వెనక భాగం చూడండి, పూర్తిగా ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ చేతులకి ఏం చేసామంటే మొత్తం వైట్ టెడ్డీ బేర్కి వైట్ ఇచ్చేసి చివరిన ఒక బీడ్ ఇచ్చేసాం. ఇక్కడ గర్ల్ టెడ్డీ బేర్కి ఏం చేసాము, 2 స్టెప్స్ వేసుకున్న తర్వాత 3rd స్టెప్లో ఇక్కడ డార్క్ స్కై బ్లూ బీడు యాడ్ చేయమని చెప్పాను. అంటే ఇలా ఎక్కించుకోవాలి. ఇదిగోండి ఇలా మధ్యకు పెట్టి ఇలా ఎక్కించుకుంటే ఈ 3rd స్టెప్ వస్తుంది అనమాట. మధ్యకి ఈ బీడ్ వచ్చేట్టు ఎక్కించుకోవాలి. చేతుల్ని గర్ల్ టెడ్డీ బేర్కి ఇలా డిజైన్ చేసాం. ఇంకా కాలి భాగం చూడండి, వైట్ టెడ్డీ బేర్కి పూర్తిగా వైట్ ఇచ్చేసాము, మొత్తం వైట్ ఇచ్చేసాం. ఇక్కడ ఏం చేసాము, గర్ల్ టెడ్డీ బేర్కి స్టార్టింగు డార్క్ స్కై బ్లూ తీసుకున్నాము, వైట్. ఫైనల్గా ఏం చేసామంటే 3rd స్టెప్లో డార్క్ స్కై బ్లూతో ఎండ్ ఇచ్చేసాం. చూసారు కదా, పూర్తిగా మనం డిజైన్ అయితే వేరుగా ఉంటుంది. మొత్తం అన్నీ అండి వేరియేషన్ మనం చూపించగలగాలి. ఇంకా హెడ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఇది బాయ్ టెడ్డీ బేర్ అంటే ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంచేసేయటం. గర్ల్ టెడ్డీ బేర్కి ఇక్కడ ఏదైనా ఒక ఫ్లవర్ లాంటిది ఏదైనా ఇక్కడ డిజైన్ చేద్దాం. ఇలా దీనికి 2 మోడల్స్ అయితే ఉన్నాయండి. ఒక మోడల్లోన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక మోడల్లోన అల్లే విధానం షేర్ చేస్తాను. ఓకేనా, ముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఒక్కసారి. ఇక్కడ మనం చెవి భాగం వేసాం కదా గర్ల్ టెడ్డీ బేర్కి, ఇక్కడ ఒక ఫ్లవర్ లాంటి డిజైన్ రావాలి అంటే ఇక్కడ ఎలా వేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా చెవి భాగం టెడ్డీ బేర్ హెడ్ పార్ట్లో, ఇదిగోండి ఇక్కడ చెవి భాగం వేసాం కదా, ఎమ్మటే ఈ 6 బీడ్స్కి ఇక్కడ చెవి భాగం వేసాం. దీని పక్కన ఉంది చూసారా, దీనికి అంటే ఈ మధ్య భాగంలో ఇక్కడ దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ 1-2 బీడ్స్ వైట్ ఉంటాయి, 3 బీడ్స్ యాడ్ చేసేయండి. దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా చూడండి. ఇదిగోండి ఇలా దీనికి చెప్తా చూడండి. ఇక్కడ వేసేసిన తర్వాత ఇది మధ్యది అవుతుంది మనకి. 6 బీడ్స్ పక్కన 6 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 6 బీడ్స్ తర్వాత ఇక్కడ చెవి భాగం వేసేసాం. ఈ పక్కదానికి ఇక్కడ 1-2 బీడ్స్ ఉంటాయి, 3 బీడ్స్ యాడ్ చేసేయండి. మరలా పక్క బీడ్కి తీసుకొచ్చేయండి, ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేసేయండి. అంటే ఇక్కడ మీరు 5 బీడ్ ఫ్లవర్స్ 2 వేసేయండి. ఓకేనా, ఇది ఒక మోడల్. ఓకే అండి, ఇక్కడ వేసేయండి, ఈ 2 బీడ్స్కి వేసేయండి 5 బీడ్ ఫ్లవర్స్. ఇది ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ ఇంకొకటి షేర్ చేస్తాను. ఇప్పుడు అందరి దగ్గర బీడ్స్ ఉండవు కదండి, చిన్న సైజ్ బీడ్స్. ఇక్కడ ఏం చేయాలంటే ఇంకో మోడల్ మనం అల్లుకోవాలనుకోండి, ఇవి మనం అల్లింది 6mm సైజ్ బీడ్స్. ఇక్కడ మనం ఏదైనా మోడల్ డిజైన్ చేయాలంటే 5mm 4mm ఇలా చిన్న సైజు ఉండాలి. చిన్న సైజు బీడ్స్ ఉన్న వాళ్ళలోనూ ఈ మోడల్ ఇప్పుడు ఎలా అల్లాలో షేర్ చేస్తాను కాబట్టి ఈ మోడల్ అల్లుకోండి. లేదు మా దగ్గర చిన్న సైజు బీడ్స్ లేవండి అనుకున్న వాళ్ళలోనూ ఇలా డిజైన్ చేసుకోండి. ఓకేనా, ఉండవు అందరి దగ్గర అన్న ఉద్దేశంతో ఈ మోడల్ అనేది నేను డిజైన్ చేశాను అనమాట. మీ ఇష్టం అండి. ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా నేనైతే ఈ మోడలే పెడతాను ఇక్కడ, ఎందుకంటే క్యూట్గా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది అనమాట. చూడండి ముందే పెట్టి చూపిస్తాను. ఇలా వస్తుంది మనకి. ఇక్కడ మనం ఫ్రాక్కి ఏ డిజైన్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా ఇదే పెట్టామనుకోండి, ఒక ఫ్లవర్ లాగానో ఒక డెకరేషన్ లాగానో ఏదైనా వేరియేషన్ కోసమో ఏదైనా మాత్రం కంపల్సరీగా ఇలా బోసి లేకుండా కొంచెం గర్ల్ టెడ్డీ బేర్ కదండి, అందుకని ఇలా పెడదాం. ఈ మోడల్ కావాలంటే ఈ మోడల్ అల్లుకోండి, ఈ మోడల్ కావాలంటే ఇది అల్లుకోండి. ఇదే 6mm సైజ్ బీడ్స్ తెల్లామనుకోండి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అది కూడా పెట్టి చూపిస్తాను. నా దగ్గర చిన్న బీడ్స్ ఉన్నాయి, ఇది నేను రెడీ చేసేసాను. ఫస్ట్ మీకు అల్లటానికి ఇవి బాగా చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఈ బీడ్స్తోనే మీకు అల్లే విధానం చూపించేస్తా. ఈ ఒక్క డిజైన్ అల్లుకుంటేనండి పిల్లల ఫ్రాక్స్కి కానీ చక్కగా మధ్య మధ్యన
అప్పుడు గౌన్లు కుడతారు కదా రెడీ, మామూలుగా మనం ఇంట్లో టైలరింగ్ చేసుకుంటాం అనుకోండి, ఆ గౌన్లకి ఇలాంటి డిజైన్లు వేసేయచ్చు. మరలా ఇవి ఏమంటారు, పిల్లలకి చిన్నవి క్లిప్పులు లాంటివి పెడతారు చూసారా, ఇలా అల్లేసుకుని ప్లెయిన్ క్లిప్పులకి ఇది అంటించేసుకోవచ్చు. ఇలా అల్లేసుకుని క్లిప్పులకి అంటించేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ మ్యాచింగు పిల్లలకి మాత్రం చాలా బాగుంటాయండి ఇవి మాత్రం. క్లిప్పులకి మనం పెద్దవాళ్ళం క్లిప్పులు పెట్టుకున్నాం అనుకోండి, వాటికి కూడా మధ్యన ప్లెయిన్ లేకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర క్లిప్పులు లేవండి, అందుకని చెప్పేసి మీకు చెప్పలేదు. మీకు ఐడియా అయితే ఇస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ డిజైన్. ఇప్పుడు ఈ డిజైన్ అల్లే విధానం మీకు షేర్ చేస్తాను. ఈ మోడల్ అల్లే విధానానికి ముందండి మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్ చిన్నదేనండి, ఆన్సర్ చేసేస్తాను. ఇదిగోండి బీడ్స్. ఈ టెడ్డీ బేర్ నల్లే కదండి, ఈ టెడ్డీ బేర్కి మీరు ఉపయోగించిన బీడ్స్ ఒక్కసారి వీడియోలో చూపించండి మాకు అని అడిగారు. ఇదిగోండి ఈ బ్లూ బీడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటాయి, రౌండ్ షేప్లో ఉంటాయి, లోపల వైట్ ఉంటాయి. బాగా దగ్గర పెట్టి చూపిస్తున్నాను, వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారంటండి. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. ఇలా ఉంటాయి, లోపల వైట్ ఉంటుంది, పైన బ్లూ ఉంటుంది. ప్రతిదానికి అంతేనండి. ఇదిగోండి ఇలా కావాలంటే దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదోన ప్లెయిన్ బీడు బ్లాక్, ఇవోన డబల్ క్రిస్టల్ అండి. ఇవి వీటిలో రౌండ్ ఉంటాయి, పలక షేప్ ఉంటాయి, చాలా షేప్స్ అయితే దొరుకుతాయండి మీకు మార్కెట్లో. ఓకేనా, ఇదిగోండి ఇంకా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కల్లేసేద్దామండి. ముందుగా స్కై బ్లూ బీడ్స్ తీసుకుందాము. ముందు డబల్ ఎక్కించుకోండి, సింగిల్కి నాట్ వేసేయండి. నేను తేలిగ్గా అల్లే విధానం షేర్ చేస్తాను మీకు, చాలా తేలికైన పద్ధతి అండి. 4 బీడ్స్ తీసుకోండి ఫస్ట్. ఇలా బాగా టైట్గా లాగండి. ఓకేనా, ఇక ఫ్లవర్ అల్లే మనకి ఏర్పడిపోయింది. ఇక్కడ 1 బీడ్ తీసుకోండి, 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఈ 1 బీట్కి 2 బీడ్స్ ఇలా. ఓకేనా, నెక్స్ట్ ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి నీడిల్ని. ఈ ఒక్క బీడ్కి కొంచెం టైట్గా మాత్రం చూసుకోండి, లూజ్ అనేది మాత్రం అసలు ఉంచొద్దు. మనకి ఈ ఫ్లవర్ డిజైను లూజ్ ఉంటే అందం ఉండదండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదా, 1 బీడ్ తీసుకుందాము. దీనికి ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. నెక్స్ట్ ఇంకొక బీడ్ ఉంది కదండి ఈ సైడ్న, దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ కూడా 1 బీడ్ ఉంది, టైట్గా లాగేసేయాలండి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. 3 బీడ్స్ యాడ్ చేసాం. 2 బీడ్స్కి ఇటు 3 యాడ్ చేసాము, ఇటు 3 బీడ్స్ యాడ్ చేసాం. మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడి నుండి ఇక్కడికి మధ్యకి తీసుకొచ్చేయండి, ఈ రెండింటి మధ్యకు. బాగా టైట్గా లాగేసేయండి. ఇదిగోండి ఈ రెండింటి మధ్యకు తీసుకొచ్చాను. ఇక్కడ ఉంది 1 బీడ్ తీసుకోండి, కేవలం ఒక్క పూస మాత్రమే తీసుకుని ఈ బీడ్లో నుంచి ఈ రెండింటి మధ్యకు ఈ బీడ్ని యాడ్ చేసాం. ఇక్కడ ఈ ఒక్క బీడ్ని చూడండి, ఒక్క పూసని ఈ రెండింటి మధ్యకు యాడ్ చేసాం. మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. అయిపోయింది మనకి, ఇక్కడ ఒకవైపు అయిపోయింది డిజైన్. ఈ కింద నుంచి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి ఇక్కడికి రండి. ఈ బీడ్ ఉంది కదా, దీనిలో కూడా తీసుకొచ్చేయండి. ఇలా మన వైపు ఎదురుకి, అంటే ఇటు అయిపోయింది కాబట్టి ఇంకా ఇటు వేయాలి కాబట్టి ఇలా పెట్టుకుందాం, కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఇలా ఈ బీడ్లోకి ఇక్కడ వేసాం కదా, ఇప్పుడు ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి.
దీన్ని చక్కగా ఇలా నీట్గా ఒకవైపుకి కొంచెం ఇలా ఉంటుంది అనమాట, ఖాళీగా అనిపిస్తుంది, ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా, ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఈ బీడ్ ఇక్కడ ఇలాగే ఇక్కడ కూడా మనం డిజైన్ చేయాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఇక్కడ చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. 2 బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ 1 బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ మనకి 3 బీడ్స్ అవుతాయి. ఇదిగోండి 3 బీడ్స్. ఇక్కడ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి ఇలా తిప్పుకోండి, కన్వీనియంట్ కోసం తిప్పుకుంటామే మనం. ఇలా ఇక్కడ పైకి తీసుకొచ్చేస్తే గ్రిప్ దొరుకుతుంది మనకి. పైన పెట్టుకోండి, నీడిల్ని తీసుకొచ్చేసి వైర్ని పైన పెట్టుకోండి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. మనకి ఈజీగా ఉంటుందండి అట్లా. ఇలా నెక్స్ట్ ఈ బీడ్లో కూడా తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు 2 బీడ్స్లో సెకండ్ బీడ్. ఇక్కడ 1 బీడ్ ఉంది, దీనికి కూడా 3 యాడ్ చేయాలి. సింగిల్ బీడ్కి మనం 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఇది ఒక సింగిల్ బీడ్, ఇది ఒక సింగిల్ బీడ్. ఇదిగోండి ఇలా. ఓకే అండి, మరలా ఈ రెండిటి మధ్యకు తీసుకొచ్చేయండి నీడిని. ఈ బీడ్లో నుంచి లాగిన తరువాత ఇక్కడ టైట్ చేసేసుకోండి. మీరు చక్కగా ఇక్కడ టైట్ చేసేయండి. ఈ రెండిటి మధ్య మనకు ఉంది గ్యాప్ ఉంది కదండి, దీనికి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో 1 బీడ్ యాడ్ చేస్తున్నాం. ఇలా ఇవ్వండి. ఓకేనా, యాడ్ చేసేసాం. ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లూజుగా ఉంది కాబట్టి ఈ బీడ్లో నుంచి ఇంకా తీసుకొచ్చేయండి. ఇటు మనం అల్లేసాం. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది డిజైన్ అనేది. ఇంకా అల్లిక అంత అయిపోయిందండి. 3 ఒకటి వేసేయటమేను. ఇంకా నాట్ వేసేద్దాము. ఇదిగోండి దీనిలోకి తీసుకెళ్ళి ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోయి ఈ బీడ్లో తీసుకొచ్చేసి ఇలా ఇక్కడికి మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడికి తీసుకొచ్చేస్తే ఈ మధ్యకి తీసుకొచ్చేసామనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, ఇదండి. ఇంకా దీన్ని టెడ్డీ బేర్కి ఎక్కడ వేయాలి అనేది చెప్తాను. ఇదిగోండి ఇక్కడ మిడిల్లో 6 బీడ్స్ వస్తాయి. ఇక్కడ 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీడ్స్ మధ్యన 6 బీడ్స్ ఉన్నాయి. ఈ 6 బీడ్స్లో వెనక జాయింట్ ఇచ్చేయాలి. ఇక్కడ ఉంది కదా, దీనికి ఇలా మధ్యకు తీసేసుకుని, ఇది మధ్యకు ఉంది కదండి, దీన్ని కొంచెం ఇలా పెట్టేసేయటమే. ఇంకా చూసుకుంటామండి ఇలా మధ్యకి వచ్చిందా లేదా అనేది మనం చూసుకుని వేసుకుంటామే. ఇంకా ఓకే అండి, ఇలా అన్నమాట. ఒక టాకా ఇక్కడ వేసేసుకోండి. ఇలా పైకి తీసుకొచ్చేసి ఒక టాకా వేసేయండి. ఇంకా మనకి కదలదు అనమాట ఈ మధ్య ప్లేస్, ఇలా తిరిగిపోతూ ఉంటుంది కదా. దీన్ని ఏం చేస్తారంటే మరలా ఈ బీడ్లో నుంచి తీసుకెళ్ళిపోయి ఇలా వెనకకి ఒక టాకా వేసేయండి. మరలా ఇదిగోండి ఈ బీడ్లోకి వెనక ఎక్కడైనా సరేనండి, మనకి నిలవాలి అంతే. ఒక టాకా అల్లే వేసేయటమే. ఇంకా ఇలా మీరు ఎక్కడ మీకు గ్రిప్ దొరుకుతుందా అనేది చూసుకుంటాం. ఇదైతే పెద్ద సైజ్ అండి వేసింది. చూడండి పెద్ద సైజుతో, అంటే ఇవి 6 mm సైజ్ బీడ్స్ తల్లాము, ఇది కూడా 6 mm సైజ్ బీడ్స్ తల్లుకుంటే ఇలా ఉంటుంది సైజ్ అనేది. ఎలా అయినా వేసుకోవచ్చు, కరెక్ట్గా మధ్యకి వచ్చేస్తుంది మనకి. లేదు మనకి పెద్దగా ఉంది ఇది
అనిపిస్తే ఇలా చిన్న సైజు, ఇదిగోండి ఎంత సైజు తగ్గుతుంది అంటే మనకి ఒక ఈ రౌండ్ తగ్గుతుంది అనమాట. ఇది అది మనం చూసుకుని వేసుకుంటామే. ఇంకా ఇదిగోండి ఇలా పెడితే ఇలా ఉంటుంది. చిన్నది కూడా పెట్టి చూపిస్తాను చూడండి. తీసేస్తున్నాను నేను, ఇదిగోండి తీసేస్తున్నాను. ఇలా వేరియేషన్ చూపిస్తాను ఉండండి మీకు. సైజులు ఇదోనో 4mm సైజు, ఇదోనో 6mm సైజు. వేరియేషన్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఈ సైజు అయితే వస్తుంది కరెక్ట్గా. ఈ 5 పైన ఉంది చూసారా, ఇంత తేడా ఉంటుంది అటుకి ఇటుకి మనకి. ఇలా మీరు పిల్లల ఫ్రాక్కి వేసేటప్పుడు కానీ ఈ ఏమంటారు గప్చిప్పులు అంటారట్టుందండి, పిల్లలకి పెడతారు కదా తల మీద, వాటికి ఇలా డబల్ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక కలరు ఇక్కడ ఒక కలరు వేసేసి చక్కగా క్లిప్పులకి ఫెవికాల్ తీసేసుకుని అంటించేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది అసలు. ఇది చిన్న సైజు బీడ్స్తో ఒకటి, పెద్ద సైజు బీడ్స్తో అల్లుకుని ఇక్కడ ఫెవికాల్ తీసేసుకుని ఇక్కడ అంటించేయండి. ఇట్లా అంటించేసి గప్చుప్కి పెట్టేసేయండి. ఇట్లా క్లిక్కులాగా టిక్ టిక్ అని మోత వస్తాయి చూసారా పిల్లలకి పెట్టేవి, వాటికి ఇది అంటించేసేయండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఓకేనా, నేను ఇది పెట్టి చూపిస్తాను మీకు. వైరు రెడీ చేసుకున్నాను, ఎక్కించేసి ఇవ్వండి ఇలా చూసి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇవ్వండి ఇక్కడి నుంచి ఇలా వెనక్కి మధ్యకి రావాలి మనకి. ఇది ఇలా ఇలా చిన్నగా కొంచెం ఒక పక్కకే ఇలా పెట్టుకోవచ్చు. మరలా మధ్యకి కావాలంటే మధ్యకి పెట్టుకోవచ్చు, ఇలా ఒక పక్కకి కావాలి అంటే ఇలా పక్కకు కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఇంకా ఎక్కడ డిజైన్ చేసుకోవాలి అనేది. అల్లికైతే ఇది మీరు ఇలా సైడ్కి పెట్టుకోవాలంటే సైడ్కి పెట్టుకోండి, ఈ మధ్యకు పెట్టుకోవాలంటే మధ్యకి పెట్టుకోండి. ఇలా కుడివైపు ఇలా వంపుగా, ఇలా వంపుగా పెట్టుకోవాలంటే ఇలా వంపుగా, ఏదైనా వేరియేషన్ చూపించగలగాలి. మన ఇష్టం అండి. ఇంకా ఇది ఎక్కడ పెట్టుకుంటాము అనేది, ఇంకా ఎక్కడైనా మధ్యనైనా ఇటు సైడ్కి అయినా. మనం కృష్ణుడికి ముడి ఎలా వేసామండి, పారాడే కృష్ణుడికి అల్లే విధానంలో ఎట్లా చేశాను నేను, సేమ్ అంతేనండి. ఇది కూడా మన ఇష్టం, మన నచ్చిన చోట. ఇప్పుడు ఇక్కడ అయితేనో సైడ్కి ఇచ్చేసాం. ఇలా మీకు ఐడియాస్ అయితే చెప్తున్నానండి, మీ ఇష్టం. ఇక్కడ ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఇలా ఇలా బాగుంటుంది. సైడ్కి కొంచెం క్రాస్గా పెడితే మనకు అందం అనిపిస్తుంది. ఓకే అండి, ఇంకా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది. ఇది కపుల్స్ టెడ్డీ బేర్ వెళ్ళా కదండి, ఇదిగోండి ఇలా కొంచెం బటర్ఫ్లై షేప్ తీసుకొచ్చా దీనికి వేరుగా. మధ్యన పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట, సైడ్కి పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. అది నేనైతే సైడ్కి పెట్టేస్తున్నానండి. ఇంకా ఇలా నాటు వేసేస్తా. ఇక్కడ ఇలా కొంచెం ఇలా బెండ్ చేసేస్తా, అంటే మనకి బటర్ఫ్లైలా కొంచెం ఇలా సైడ్కి ఇలా పెట్టేస్తే బాగుంటుంది. కంపల్సరిగా ఇక్కడ నాట్ అనేది వేసేయండి. దీనిపైకి కంపల్సరిగా ఇలా ముడుచుకోవాలి అంటేనో పైనుంచి తీసుకురండి, లేదు అంటేనో ఒక బీడ్లో నుంచి తీసుకొచ్చేసి ఇచ్చేసేయచ్చు. ఓకే అండి, నేనైతే కొంచెం ముడుచుకోవాలన్న లెక్కలోనే నేను ఇలా పెట్టానన్నమాట. ఇలా ఒక టాకా వేసేయండి. అబ్బా ఏం లేదు, ఇది అల్లేసుకుని ఒక బీడ్ తీసేసుకుని టాకా వేసేయండి. ఇదిగోండి ఇలా. ఓకేనా, ఒక టాకా వేసేసా వెనక నుంచి. ఏదో ఒక బీడ్లో ఈ సైడ్న 3 బీడ్స్ ఉంటాయి కదా, దానికి టాకా వేసేయండి చాలు, ఇంక ఏం లేదు. ఇలా లాగేయండి, లాగేస్తే మనకి ఆఫ్ లాగా క్రియేట్ అవుతుంది ఇలా. ఓకేనా, ఇక్కడ వేసేస్తున్నానండి నేను సైడ్కి వేసాను. మీరు మధ్యన కావాలన్నా, రైట్ కావాలన్నా, లెఫ్ట్ కావాలన్నా, ఎలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇట్లా ఉంటే మాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుందండి. అలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను, నాటు వేసేసాను, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. ఇదిగోండి. ఓకే అండి, ఇదైతేనో ఇలా ఉంది. ఇదైతే 2 మినిట్స్లో అయిపోద్దండి. ఇదైతే కొంచెం ఒక పావు గంట 20 నిమిషాలు టైం అయితే తీసుకుంటుంది, అంతే తేడా మనకి. ఇదండి, ఒక్కసారి చూసేయండి. మదర్ టెడ్డీ బేర్, ఫాదర్ టెడ్డీ బేర్ తర్వాత అల్లుతానండి. ఇవోను పిల్లలు, ఇవి ఒక బాయ్
ఇంకొక బాయ్ గర్ల్. చూసారు కదా, మీరు ఒకే కలర్ అల్లుకోవాలంటే ఇవి ఇలా ఉంటుందండి. అందంగా చూపిస్తున్నాను చూడండి మీకు. ఇలా ఒకే మోడల్ అంటే ఒకే కలర్ వేసుకుంటే బాయ్ గర్ల్ బాగుంటుందా అంటే ఇలా ఉంటుందన్నమాట. మీకు నచ్చినట్టు మీరు అల్లుకోవచ్చు. ఇదిగోండి ఇంకొకసారి ఇక్కడ గౌన్ ఉంది కదండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉబ్బెత్తు ఉంటుంది, దీన్ని ఏం చేస్తారు ఇలా కిందకి పెట్టండి, బాగుంటుంది. ఇక్కడ పైకి ఉంటుంది, ఈ పైకి ఉన్న దాన్ని ఏం చేస్తారంటే ఫ్రాక్కి ఇలా కిందకి పెట్టేసేయండి. ఎందుకు కిందకి పెట్టాలి అంటే ఇలా మనకి ఫ్రాక్కి ఇదిగోండి ఇలా ఇలా కిందకి పెట్టేసేయండి. ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది, ఈ డిజైను 6 బీడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ పైకి ఇక్కడ ఒక డిజైన్ చేసాం కదా నెక్ దగ్గర, ఇది కూడా కనిపిస్తుంది. ఇలా కిందకే ఉంచేట్టుగా డిజైన్ చేసుకోండి, ఇటు పైకి వచ్చేట్టు ఇలా బాగుంటుంది అప్పుడు మనకి. ఇదిగోండి దీనికి కూడా అలాగే చేశాను. ఇక్కడ చూడండి వేరియేషన్ పోనీ నేను పైకి పెడతాను, ఇలా ఉంటే అలా ఉంది. మనం ఇలా పైకి పెట్టేసామనుకోండి బాగుండదు అంత, ఇలా అయితే అందం అనిపిస్తుంది. ఓకే అండి, ఇదోనా మదర్ టెడ్డీ బేర్, ఇదోనా గర్ల్ టెడ్డీ బేర్ వీళ్ళ పాప, ఇదోనా బాయ్ టెడ్డీ బేర్. ఇదిగోండి ఇలా వేరియేషన్గా అల్లుకోవాలంటే ఇలా అల్లుకోండి, బాయ్కి గర్ల్కి. లేదు మనకి ఒక చక్కగా ఇద్దరు ఒక రకంగానే ఉంటే బాగుంటుందంటే ఇలా ఉంటాయి. ఈ మదర్కి 2 మగపిల్లలు 1 ఆడపిల్ల అనమాట. ఫాదర్ టెడ్డీ బేర్ కూడా రెడీ చేసేద్దాము. ఇలా ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది టెడ్డీ బేర్ ఫ్యామిలీ. ఓకే అండి, ఇది వీడియో. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా, ఎంత బాగున్నాయో, చక్కగా ఉన్నాయన్నమాట. మనం పూసలతో ఇంత అందమైన టెడ్డీ బేర్లు తక్కువ ధరలోనండి మీకు ఒక 50 రూపీస్కి అయితే వచ్చేస్తాయి ఒక్కొక్కటి. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ కీ చైన్గా కానీ, కీ చైన్కి అయితేనండి ఇదిగోండి ఈ మోడల్, ఈ బీట్స్ అల్లుకోండి, చక్కగా చిన్నగా ముద్దు వస్తున్నట్టు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇదిగోండి అయిపోయింది మనకి టెడ్డీ బేర్ వెళ్ళే విధానము. మనకి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి, నాకైతే బాగా నచ్చినాయండి. ఈ 2 కలర్ కాంబినేషన్ బాగుంది. ఓకేనా, బ్రదర్స్ ఒక సిస్టర్, వీళ్ళకి ఈ గర్ల్కి 2 బ్రదర్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. కొంచెం పెద్ద బీడ్స్ తీసుకుంటేనో మదర్ టెడ్డీ బేర్ అయిపోద్ది. ఏం లేదండి, ఇంకా కొంచెం ఇప్పుడు 6mm సైజ్ బీడ్స్ అనుకోండి, 8mm 10mm తీసుకున్నారనుకోండి, ఇంకా మమ్మీ డాడీ 2 వచ్చేస్తారు ఈ టెడ్డీ బేర్స్కి. ఇవోనో పిల్లలు, చక్కగా అలా ఒక ఫ్యామిలీ లాగా చక్కగా అల్లుకోవచ్చు, టెడ్డీ బేర్ ఫ్యామిలీ లాగా. ఇదండి వీడియో. నెక్స్ట్ అల్లేసుకున్న తర్వాత మీరు ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, లైక్ ఇచ్చేయండి, కామెంట్ చేసేయండి. మీకు అర్థమైందా లేదా కూడా కామెంట్ చేసేస్తే మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ రూపేణ తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్ ఉంది కదా దానిలోనే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా ఈ టెడ్డీ బేరు కొన్ని డౌట్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ అంటే ఇంకా ఏమైనా డౌట్స్ వస్తాయేమో చూద్దాము, చూసి ఒక వీడియో లాగా చేస్తాను. కలర్ కాంబినేషన్ గురించి అడిగారు, మరలా అసలు ఏమేమి కలర్స్ వేసుకోవచ్చు అని అడిగారు. ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి టెడ్డీ బేర్ అల్లుకునే విధానంలోనూ. ఇంకా కొన్ని కామెంట్లు ఉన్నాయి ఈ లోపల మన సబ్స్క్రైబర్స్ పెడితే వాటిని కూడా చూసి కలిపి ఒక 10 minutes వీడియో అయితే చేస్తాను. ఓకే అండి, ఇది వీడియో అంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.